హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే తమ్నైల్లో చూశారు కదండి, గుమ్మడికాయ పులుసు బెల్లం పెట్టిన కూర అండి తయారు చేశాను. అయితే తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. అమ్మో, గుమ్మడికాయ వండడం కష్టమేమో అనుకుంటారు. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ గుమ్మడికాయతోని పులుసు బెల్లం పెట్టిన కూర తయారు చేశానండి. అయితే ఈ గుమ్మడికాయతోటి మనం హల్వా చేసుకోవచ్చు, పులుసు అచ్చంగా పులుసు చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు. ఇలాగ పులుసు బెల్లం పెట్టిన ఈ కూర అయితే రైస్లోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి. ఇంకా మధుమేహం ఉన్న వాళ్ళైనా కంటికి కూడా చాలా మంచిదండి. గుండె సంరక్షణ కూడా చాలా బాగుంటుంది. అయితే ముందు తెచ్చుకున్న తర్వాత ఇలా ముదరగా ఉండాలండి కాయ. ముదరకాయ అనుకోండి, కాయ ముదురుగా ఉంటే మనకి స్వీట్నెస్ బాగుండి ముక్క మందంగా వచ్చి జ్యూస్ బాగుంటుందండి. నేను శుభ్రం కడిగేసి తుడిచేసి ఇలా కట్ చేసుకున్నానండి. మధ్యలో ఉండి గింజలు తీసేయాలండి. తీసేసి మనం ఇలాగ కొంచెం తలసరిగా తిక్కుగా మనం 2-3 ఇంచీలు వెడల్పుతోటి ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ పిక్కలు ఎండబెట్టుకొని ఒలుచుకొని తిన్నా కూడా మనకి చాలా చాలా మంచిదండి. అయితే అలా ఎండబెట్టి తర్వాత ఒలుచుకొని పప్పులో చేసుకొని తినొచ్చు. ఇలాగ ఈ మాత్రం ముక్కలు దలసరిగా కోసుకోవాలండి. ఎందుకంటే మనకి మెత్తగా ఉడికిపోతాయండి. అలా కోసుకున్న ముక్కలన్నిటినీ కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. కుక్కర్లో తయారు చేస్తాను, ఒకసారి చూడండి. మీకు వీలైతే ట్రై చేసి చూడండి. ఇది మన ఆహారం చేర్చుకోవటం వల్ల అన్ని రకాల ఆరోగ్య సమస్యలు, ఇప్పుడు గుండెకి సంబంధించిన సమస్యలు కానీ, కంటి చూపు మెరుగుపరచడానికి కానీ చాలా దోహదపడుతుందటండి గుమ్మడికాయ. సో అప్పుడప్పుడు తినడానికి ట్రై చేద్దాం. మనం కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత 2-3 స్పూన్లు ఆయిల్ వేసి 1 స్పూన్ నిండా మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూను మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర వేసారండి. అలాగే 4 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి ఈ తాలింపు అంతా ఒకసారి వేయించుకోవాలి. మెంతులు ఎర్రగా రావాలండి. చూసారు కదా, ఆ కలర్ రావాలి మెంతులు. అప్పుడే మనకి పులుసు మంచి పరిమళంతో ఉంటుంది. ఇలా వేగిపోయిన తర్వాత మనం కచ్చాపచ్చాగా దంచుకున్న 2 ఇంచీల అల్లం ముక్క, 4 పచ్చిమిరపకాయలు అది కొంచెం దంచుకొని అది కూడా వేసుకొని చిటికెడు ఇంగువ వేసుకొని తాలింపు అంతా బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ గుమ్మడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత మంటని మీడియం టు సిమ్లో పెట్టేసుకొని చక్కగా ఈ నూనెలోని ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి తీసి కలుపుకుంటూ 5-6 నిమిషాలు వేయించుకోవాలండి. ఈ వేగేటప్పుడే మనకి ముక్క దగ్గరగా మెత్తబడిపోతుంది. ఇలాగ ముక్కలు వేగేటప్పుడు మనం పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసి ఒకసారి కడిగేసి నీళ్లు పోసుకొని నానబెట్టి పక్కన ఉంచుకుందాం. ఓకేనండి. ఇలాగ చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ముక్కలు తీసి చూసుకుందాం. ఇప్పుడు కొంచెం 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూను లేదా మీ రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని చక్కగా ముక్కలన్నింటినీ బాగా కలుపుకోవాలండి. చూసారా, ఆయిల్లో ఇలాగ ముక్కలు వేగితే పులుసు బ్రహ్మాండమైన రుచి వస్తుందండి. చాలా మంచి పరిమళంతో గుమ్మగుమ్మలు ఆడిపోద్ది. చూసారు కదా ముక్క ఎంత బాగా ఉడికిపోయిందో. అంటే ఒక 5-6 నిమిషాలకే ముక్క మూత పెట్టి మనం వేయించుకున్నాం కనుక తొందరగా మగ్గిపోద్దండి. చూసారు కదా ఎంత బాగా అక్కడే సాఫ్ట్గా కుక్ అయిపోయింది. అలాగ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాంట్లోంచి పులుసు తీసి ముక్కల్లో పోసుకోవాలండి. తొరకలు కట్ట రాకుండా చెయ్యి అడ్డు పెట్టుకొని కానీ జాలి గరిటలో వేసుకొని కానీ పులుసు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూను కారము, 1/2 స్పూను సాంబార్ పౌడర్ వేసుకోవాలండి. ఈ పులుసుకి మంచి పరిమళాన్ని తీసుకొస్తుంది ఈ సాంబార్ పౌడర్. వేసుకొని అంత కలుపుకోండి. కలుపుకున్న తర్వాత బెల్లము వేసుకోండి. మీకు ఎంత తీపి తినగలరో అంత బెల్లం వేసుకోండి. నేనైతే ఒక ముక్క వేసుకున్నాను. ఒక చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకొని విజిల్ పెట్టేసి 2 విజిల్స్ లేదా 3 విజిల్స్ అండి వచ్చేస్తాక ఆపేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చల్లారేకి తీయండి. చూసారా కుక్క ఎలా రెడీ అయిపోయిందో, భలే ఉంటుందండి. ఇప్పుడు కొత్తిమీర కొంచెం జల్లుకొని మీరు ఖాళీగా ఉట్టినోడనే తినేస్తామండి, అంత బాగుంటుంది. ఉప్పు, పులుపు, కారము అన్నీ సరిగ్గా వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. మనం ఇప్పుడు గుమ్మడికాయతో కూర ఎలా చేసుకోవాలి ఏంటి అనుకుంటారు కదా, చాలా ఈజీ ప్రాసెస్లో ఇలా తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే చపాతీలో తయారు చేశాను, చాలా 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 నచ్చిందండి. ఖాళీగా ముక్కలన్నీ కూడా మనం ప్లేట్లో పెట్టుకుని ఊరికనే తినేయచ్చు. అంత కమ్మగా ఉండే ఈ గుమ్మడికాయ పులుసు బెల్లం పెట్టిన కూర మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.